దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబానికి తెలంగాణలో పర్యటించే అర్హత లేదనడం బీఆర్ఎస్ అవివేకమని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. ఖమ్మంలో నిర్వహించిన సభను అడ్డుకోవడానికి ఓ సైకో మంత్రి ప్రయత్నాలు చేశాడన్నారు. గాంధీ కుటుంబం దేశం కోసం త్యాగం చేసిందని బీఆర్ఎస్ నేతల్లా అవినీతి చేయలేదన్నారు. 10 ఏళ్లు కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలో ఉన్నప్పటికీ రాహుల్ గాంధీ పదవి తీసుకోలేదన్నారు. గాంధీ కుటుంబం దేశం కోసం ప్రధాని పదవిని త్యాగం చేసిన త్యాగమూర్తులని కొనియాడారు. రావు గారు ఇలా చెప్పుకుంటూ పోతే అసలు నక్క తప్ప మిగతా కుక్కలన్నీ కూడా బయటకు వచ్చి అదే పనిగా ఉదయం నిన్న రాత్రి నుంచి మొరగడం మొదలుపెట్టినాయి. రాహుల్ గాంధీ గారు ఎవరు, ఏ హోదాలో వస్తాడు, ఏ హోదాలో మాట్లాడతాడని నేను అడగదలుచుకున్న తండ్రి కొడుకులను, మీలాక కక్కుర్తి కుటుంబం కాదు, మీలాక 1,00,000 కోట్ల దోపిడీకి పాల్పడిన కుటుంబం కాదు, మీలాక ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకుండా మంత్రి పదవులను పంచుకొని పంచపక్ష ప్రమాణాలుగా తిన్న తిండిబోతులు కాదు. గాంధీ కుటుంబము దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీతో సహా దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబము.